1, 2, 11, 12. Hey guys, వెల్కమ్ బ్యాక్ టు శృతిలయాస్ బ్లాగ్స్. సో చూడండి ఎన్ని పార్సల్స్ ఉన్నాయో. సో ఈరోజు వీడియోలో మీషో హాల్ చేస్తున్నాను. ఎప్పుడు మీషో నుండి అసలు ఏది ఆర్డర్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నాను. ఎందుకంటే అంత తక్కువ ప్రైస్కి క్వాలిటీ ఎలా ఉంటుందో అని నాకు చాలా డౌట్ ఉండేది. సో ట్రై చేద్దామని అనిపించింది, అందుకే ఆర్డర్ చేశాను. 1, 2, 11, 12. సో టోటల్ 12 కుర్తీస్ ఆర్డర్ చేశాను. దీంట్లో స్టార్టింగ్ ఫ్రమ్ 145 రూపీస్. చలో ఇవి అన్బాక్స్ చేసేసి క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. నేను ఆర్డర్ చేసిన కుర్తీస్ అన్ని పిక్స్ స్క్రీన్ పైన అటాచ్ చేస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి గ్రే కలర్ కుర్తీ విత్ ట్రౌజర్స్. ఎంబ్రాయిడరీ ఇచ్చాడు కుర్తీ అండ్ బాటమ్కి కింద ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. కుర్తీ పైన ఇలా ప్రింట్ వచ్చింది అండ్ ఇలా స్లీవ్స్కి కిందన ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. ఇది అసలు కాటన్ కాదు అండ్ రేయాన్ కూడా కాదు, లైక్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 300 అరౌండ్ పడింది, 330 అనుకుంటాను, 333 పడింది. క్వాలిటీ అయితే ఓకే ఉంది, నాకు అసలు అంతగా నచ్చలేదు. సో చలో అసలు వేసుకొని చూద్దాము ఎలా ఉందో. అసలు ఇది నాకు సైజ్ వస్తుందా? సో చూడండి ఎలా ఉంది. లుక్కి అయితే బాగానే ఉంది, కానీ అసలు ఫిట్టింగ్ ప్రాపర్గా లేదు. స్లీవ్స్ దగ్గర చాలా టైట్గా ఉంది, ఇక్కడ కమర్ దగ్గర కూడా చాలా టైట్ ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా అసలు బాగాలేదు, చాలా థిన్ అనిపిస్తుంది. నాకైతే నచ్చలేదు. దీనికి 330 రూపీస్ ఉంటే వేస్ట్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ పార్సల్ చూద్దామా. నెక్స్ట్ కుర్తీ ఎల్లో కలర్. ఆర్డర్ చేసిన పిక్స్ అన్ని స్క్రీన్ పైన అటాచ్ చేస్తాను, చూడండి ఏది ఆర్డర్ చేస్తే ఏది వచ్చింది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇది అనార్కలి కుర్తీ విత్ దుపట్టా. అసలు దుపట్టా ఎంత చిన్నగా ఉంది, విడ్త్ తక్కువ ఉంది అండ్ లెంత్ కూడా తక్కువ ఉంది, చాలా చిన్నగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ఓకే నాట్ బ్యాడ్, బాగానే అనిపిస్తుంది. బట్ ఫిట్టింగ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఫిట్టింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో దుపట్టానే చాలా చిన్నగా ఉంది, కొంచెం పెద్దగిస్తే బాగుండేది. అసలు చూడండి లెంత్ ఎంత చిన్నగా ఉందో. నాకైతే ఈ డ్రెస్ నచ్చింది, చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఫిట్టింగ్ చాలా బాగుంది. సో దీని ప్రైస్ వచ్చేసి ఇది అరౌండ్ 450 పడింది. సో ఓకే, 450 ఓకే అనిపిస్తుంది, బాగానే ఉంది. చున్నీ కూడా ఇంకొంచెం లెంత్ ఎక్కువ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేద్దాం. ఇది కుర్తీ విత్ ష్రెక్. సో మెరూన్ కలర్ కుర్తీకి వైట్ పైన ప్రింటెడ్ ష్రెక్ వచ్చింది, బాగుంది అనిపించింది, ట్రై చేద్దామని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ ఓకే కొంచెం పాలిస్టర్ లాగా అనిపిస్తుంది. స్టిచ్చింగ్ అయితే ప్రాపర్గా లేదు. దీని ప్రైస్ వచ్చేసి 145 రూపీస్, 145 రూపీసే పడింది. ప్రైస్తో కంపేర్ చేస్తే క్వాలిటీ వర్తీ అనిపిస్తుంది. సో లెట్స్ వేర్ దిస్. బాగానే ఉంది కదా వేసుకుంటే. ఫ్యాబ్రిక్ ఓకే కంఫర్టబుల్గానే ఉంది, బాగుంది.
ఎలా ఉంది? లుక్ అయితే బాగుంది. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే స్టిచ్చింగ్ అసలు ప్రాపర్గా లేదు, నీట్గా ఫినిష్ చేయలేదు. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా లో క్వాలిటీ ఉంది. సో నెక్స్ట్ ప్రైస్ ఓపెన్ చేద్దాం, ఎలా ఉందో ఎలా వచ్చిందో. అసలు ఇది చూస్తుంటే నేను ఆర్డర్ చేశానా లేదా అనిపిస్తుంది. సో ఎందుకంటే నాకు అసలు ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఓపెన్ చేసి చూద్దాం. అసలు ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు అన్ని డ్రెస్సెస్. ఇది యాక్చువల్గా నేను గ్రే అనుకున్నాను కలర్ యాప్లో చూసి, బట్ ఇది వైట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇది ప్యూర్ కాటన్ టైప్లో ఉంది, చాలా బాగుంది. ఇదైతే ఓకే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఎందుకో నాకు నచ్చలేదు. వైట్ ఇలా ప్యూర్ వైట్ ఉంది, అసలు నాకు నచ్చలేదు. మీకు ఎలా అనిపిస్తుంది? దీని ప్రైస్ వచ్చేసి 260 రూపీస్ పడింది. సో ప్రైస్తో కంపేర్ చేస్తే క్వాలిటీ బాగానే ఉంది, బట్ నాకు సూట్ అయినట్టు అనిపించట్లేదు. ఓకే. ఈ డ్రెస్ అన్బాక్సింగ్ వీడియో రికార్డ్ అవ్వలేదు, రికార్డ్ బటన్ ప్రెస్ అవ్వలేదేమో. సో దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ పడింది. దీనికి ఇలా వేస్ట్ రూమ్ ఇచ్చాడు. మోడల్ అయితే మస్తుంది, కానీ క్వాలిటీ బాగాలేదు. సో ఎలా ఉంది? మోడల్ చాలా బాగుంది కదా, మోడల్ బాగుంది. కొంచెం ఫ్యాబ్రిక్ బాగా ఇస్తే చాలా బాగుంటుంది ఈ డ్రెస్. ప్యాకింగ్ అయితే మస్తు ఇచ్చిండు అన్నిటికీ, చాలా బాగుంది ప్యాకింగ్. సో ఈ కుర్తీ కూడా బాగా అనిపిస్తుంది. గ్రీన్ కలర్కి ఇలా బార్డర్ వచ్చింది, జస్ట్ లైక్ మంగళగిరి కుర్తీస్ ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది. ఈ కుర్తీ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కాటన్ ఇచ్చాడు అండ్ ఫిట్టింగ్, స్టిచ్చింగ్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఇది. అండ్ ఈ కుర్తీ ప్రైస్ వచ్చేసి, అసలు ఈ కుర్తీ ప్రైస్ వింటే మీరు షాక్ అవుతారు. 179 రూపీసే పడింది. 179కి ఇంత క్వాలిటీగా ఉంది కుర్తీ. అండ్ ఫినిషింగ్, స్టిచ్చింగ్ అన్నీ చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. నెక్స్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కుర్తీ. మస్తు ఉంది కదా, ఎంతైనా బ్లాక్ కదా. సో సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇదైతే క్వాలిటీ కూడా బాగుంది, స్టిచ్చింగ్ కూడా బాగుంది, అన్నీ బాగున్నాయి. నా ఫేవరెట్ కలర్ కదా అని అన్నీ బాగున్నాయి అని చెప్తున్నాను అనుకోకండి, నిజంగానే బాగుంది. నాకైతే నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 270 రూపీస్ పడింది. 270 రూపీస్కి నాకైతే ఇది వర్తీ అనిపిస్తుంది. చాలా బాగుంది కదా, చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ పార్సల్ అయితే చూస్తున్నా. నేవీ బ్లూ కలర్ రేయాన్ కుర్తీ. ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ ఎంబ్రాయిడరీ, స్టిచ్చింగ్ అంతా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది వేసుకొని చూద్దాం అసలు ఎలా ఉందో. ఈ కుర్తీ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడరీ అంతా బాగుంది, చాలా బాగుంది. కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇది కూడా 270 రూపీసే పడింది. చాలా బాగుంది. 270కి అసలు ఇంత క్వాలిటీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. కొన్ని బాగాలేవు, బట్ కొన్ని అయితే చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, స్కిన్ ఫ్రెండ్లీ లాగా. నాకైతే చాలా నచ్చింది, ఇది కూడా బాగుంది. సో నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేస్తున్నా. సో
సో ఇది కూడా ఫినిషింగ్ అంతా బాగానే ఉంది, బట్ ఫ్యాబ్రిక్ బాగాలేదు, పాలిస్టర్ టైప్ ఉంది. చూద్దాం వేసుకొని ఎలా ఉంది. లుక్ బాగానే ఉంది, స్టిచ్చింగ్ కూడా బాగానే ఉంది, బట్ ఫ్యాబ్రిక్ అస్సలు బాగాలేదు. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ పడింది. సో ఈ క్వాలిటీకి 250 రూపీస్ కూడా వేస్ట్, నాకైతే అసలు నచ్చలేదు. నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేస్తున్నా. కలర్ అయితే చాలా బాగుంది, ఎగ్జాక్ట్లీ ఏదైతే ఆర్డర్ చేశానో అదే కలర్ వచ్చింది. ఫ్యాబ్రిక్ ఎలా ఉంది చూద్దాం. ఫ్యాబ్రిక్ కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్, అండ్ స్టిచ్చింగ్ కూడా బాగానే ఉంది. మీషోలో ఇలా వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, షాకింగ్గా ఉంది నాకైతే. ఫస్ట్ టైం ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నా నేను, ఎందుకంటే అంత తక్కువ ఉంటాయి కదా ప్రైస్, అసలు క్వాలిటీ బాగుంటుంది అని నా ఒపీనియన్ ఉండే. బట్ ఇప్పుడైతే ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. కొన్ని ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి, కొన్ని ప్రోడక్ట్స్ అసలు బాగాలేవు. చాలా బాగుంది కదా లుక్. అసలు ఈ మీషోలో ఇదే ప్రాబ్లం అనుకుంటా, ఫిట్టింగ్ అంతా ఓకే, కానీ ఈ హ్యాండ్ చూడండి అసలు ఇక్కడ ఎంత టైట్గా ఉందో. ఇదేమో పర్ఫెక్ట్గా ఉంది. ఇది కూడా బాగా ఇచ్చింటే చాలా బాగుండేది. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ పడింది. 250 రూపీస్కి ఓకే, బాగుంది, ఫ్యాబ్రిక్ అంతా బాగుంది, చాలా బాగుంది, స్టిచ్చింగ్ కూడా బాగుంది. బట్ ఈ హ్యాండ్ ఒకటి కొంచెం లూజ్గా ఇస్తే బాగుండేది కదా. నెక్స్ట్ పార్సల్ ఓపెన్ చేస్తున్నా. ఇదేం డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇది కుర్తీ విత్ ట్రౌజర్. ట్రౌజర్స్ వైట్ కలర్, మిక్సింగ్ ఫ్యాబ్రిక్ లాగా అనిపిస్తుంది. దీనికి పాకెట్ కూడా వచ్చింది ట్రౌజర్స్కి. అండ్ కుర్తీ చూద్దాం ఎలా ఉందో. ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఇమేజ్లో ఎలా ఉందో అలానే వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఓకే ఓకే, పర్ఫెక్ట్గా లేదు, మిక్సింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది, బట్ బాగానే ఉంది. స్టిచ్చింగ్ కూడా నీట్గానే ఉంది. బాగానే ఉంది కదా, లుక్ అయితే బాగానే ఉంది, బట్ ఫ్యాబ్రిక్ బాగాలేదు. అండ్ బట్ కుర్తీ విడ్త్ చాలా తక్కువ ఇచ్చాడు, అసలు బాగాలేదు. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ అసలు ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటాయో కూడా గెస్ చేయలేము. లాస్ట్ అండ్ ఫైనల్ పార్సల్ ఓపెన్ చేసి చూద్దాము. కలర్, ఈ కలర్ కోసమే ఆర్డర్ చేసిన. కలర్ అయితే చాలా బాగుంది, రామా గ్రీన్ కలర్. ఇది ఇందాక స్టార్టింగ్లో ఎల్లో డ్రెస్ చూసాం కదా, దాంట్లోనే ఇది ఇంకో కలర్. బాగుంది కదా, రెండిట్లో ఏది బాగుంటుందో చూద్దాము, ఏది నచ్చితే అది తీసుకుందామని రెండు పెట్టాను, 2 కలర్స్ పెట్టాను. బట్ ఇవి ఏంటంటే 2 డిఫరెంట్ కలర్స్, సో స్టిచ్చింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. మోడల్ అయితే సేమ్ ఉంది. ఈ దుపట్టా కూడా లెంత్ అండ్ విడ్త్ చాలా చిన్నగా వచ్చింది. సో ఒకసారి వేసుకొని చూద్దాము ఎలా ఉందో. సో ఎలా ఉంది, ఎల్లో కలర్ బాగుందా, ఈ కలర్ బాగుందా? నాకైతే ఇది నచ్చలేదు. యాక్చువల్గా ఇది ఏంటంటే లోపల లైనింగ్ చాలా చిన్నగా ఇచ్చాడు, అసలు బాగాలేదు. చూడడానికి అయితే లుక్ బాగుంది, బట్ దుపట్టా లెంత్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా లేదు, కొంచెం ఏదో తేడా కనిపిస్తుంది. కలర్ అయితే చాలా బాగుంది కదా, ఈ కలర్ కోసమే ఆర్డర్ చేసిన.
దీని ప్రైస్ వచ్చేసి 450 రూపీస్ పడింది. 450 రూపీస్కి ఇది అసలు వర్తీ కాదు. అండ్ ఫిట్టింగ్ కూడా బాగాలేదు, ఒక దగ్గర టైట్గా ఒక దగ్గర లూజ్గా, అసలు బాగాలేదు. మీకు ఎలా అనిపిస్తుంది లుక్ అయితే చాలా బాగుంది. అండ్ మీ ఒపీనియన్స్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఎలా ఉంది మీషో హాల్? మీరందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఈ 12 డ్రెస్సెస్లో నేను ఏ డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నానో అండ్ ఏవైతే రిటర్న్ చేస్తున్నానో గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు శృతి లయాస్ బ్లాగ్స్. బాయ్ గైస్.